లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫస్ట్ అయితే పారామెడికల్ కోర్సు వాళ్ళు చెప్తాను, ఒకసారి చూస్తారు కదా. మనకి నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్ 19th అయితే రావడం జరిగింది. మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ లేట్ ఫీట్తో ఎప్పుడు కట్టకూడదు, పేపర్ కోడ్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒకసారి చూస్తారు కదా. మనకి ఎవరైతే ఈ సంవత్సరం పారామెడికల్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. చాలామంది అడిగారు, ఒకసారి చూస్తాను కదా. ఆల్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హూ వర్ అడ్మిటెడ్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ 2021 to 22 అంటే మీరే అన్నమాట. అండ్ టోటల్గా మనకి ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ అలాగే ఫోర్త్ ఇయర్ కూడా టోటల్గా మీకైతే టైం టేబుల్ అయితే రావడం జరిగింది. అండ్ నవంబర్, డిసెంబర్ టైం టేబుల్ అన్నమాట. ముఖ్యంగా ఎవరైతే ఈ ఎగ్జామ్ అయితే అటెండ్ అవుతారో మీకు సెప్టెంబర్ 10th టైం అయితే ఉందన్నమాట. ఇన్ కేస్ 10 దాటితే కనుక మీరు వచ్చేసరికి ఫైన్ అయితే పే చేయాలి. వితౌట్ లేట్ ఫీ అప్ టు సెప్టెంబర్ 10th అని ఇచ్చారు. మీ 10th లోపు అయితే ఫీ వచ్చేసరికి ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి పే చేయాలి అక్టోబర్ 10th లోపు. అండ్ అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్తాను, ఒకసారి చూస్తాను కదా. మినిమం పర్సంటేజ్, సో మీకు ఇంటర్నల్ మార్క్స్ కూడా థియరీలో 35 అండ్ అలాగే ప్రాక్టికల్లో 35% అయితే ఉండాలి. అండ్ అలాగే ఒకసారి డేట్స్ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూస్తారు కదా. మనకి పారామెడికల్ వాళ్ళకి అన్నమాట నవంబర్, డిసెంబర్. మనకి ఎగ్జామ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 10 AM నుంచి అయితే ఉంటాయి. అండ్ రిపోర్టింగ్ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ మీకు వచ్చేసరికి మార్నింగ్ 9కి అయితే రిపోర్ట్ చేయాలి, మీకు ఏ కాలేజీలో ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో. అండ్ అలాగే చూస్తున్నారు ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అన్నమాట. మీకు అన్ని ఇయర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఇయర్ బీఎస్సీ పారామెడికల్ ముఖ్యంగా మనకి డిసెంబర్న ముఖ్యంగా 13th డిసెంబర్న మార్నింగ్ 9కి అయితే అటెండ్ అవ్వాలి. మనకి ఆ రోజు ట్యూస్డే అయితే రావడం జరిగింది. సబ్జెక్ట్ మీకు P1 సబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. పేపర్ కోడ్ కూడా ఇదే అండ్ ఎగ్జామ్ కూడా 3 hours అయితే ఉండబోతుంది. అండ్ మార్క్స్ కూడా 80 marks అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే మనకి 15th బయోకెమిస్ట్రీ అయితే ఉంది. అండ్ ఇది కూడా 3 hours పేపర్ కోడ్ అయితే ఇది. అండ్ తర్వాత ఇంగ్లీష్, అనాటమీ, ఫిజియాలజీ గుర్తుపెట్టుకోండి పేపర్ కోడ్స్ అన్నమాట. మీకు డీటెయిల్గా ఈ PDF కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. అండ్ అలాగే ఒకసారి ఇక్కడ చూస్తాను కదా, ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒకసారి డీటెయిల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి అన్నమాట ఇది. అండ్ అలాగే మీకు థర్డ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా రావడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ఫిజియోథెరపీ వాళ్ళకి చెప్తాను. ముఖ్యంగా మనకి చాలామంది ప్రిన్సిపల్ కూడా రెగ్యులర్ అని చెప్తున్నారు అండ్ కొంతమంది సప్లీ అని చెప్తున్నారు. మీకు అందుకే ఇంటిమేట్ చేయలేదు, ఒకసారి మీకు కూడా చూపిస్తాను. మొన్న అడిగారు కానీ ఇంకా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఒకసారి చూస్తున్నారు కదా. మనకి ఎగ్జామ్ కూడా ఒకసారి చదవండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి ముఖ్యంగా డిసెంబర్ 11న ఇంగ్లీష్ అయితే ఉంది అండ్ సోషల్, ఫిజియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ అన్నమాట. మనకి కన్ఫర్మ్గా మనకి పారామెడికల్ వాళ్ళకి కూడా 13th ఉంది కాబట్టి మీకు కూడా కన్ఫర్మ్గా ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇది కూడా బీపీటీ అన్నమాట, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి అయితే ఇంకా రాలేదు. సో వన్స్ మీకు షెడ్యూల్ వచ్చేసరికి వచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే చేస్తాను తప్పకుండా.